ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాలను నిలిపివేయవలసి ఉంది. సోమవారం ఎన్నికల పోలింగ్ తేదీ కాగా ప్రచారాలకు గడువు ఈ రోజుతో ముగుస్తుంది. అయితే చీపురుపల్లిలో వైసీపీ ఆఖరి ప్రచారంలో భాగంగా బొత్స దమ్మేంటో చూపించారు ఆ పార్టీ నాయకులు. సుమారు 5,000 మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించి వైసీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారు. ఎన్నికల ముందు ఈ ర్యాలీ ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 40,000 ఓట్ల మెజార్టీతో బొత్స గెలుస్తారని ఆ పార్టీ మండల నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, మేసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారికి, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గారికి ఇద్దరికి మద్దతుగా ఈరోజు పట్టణంలో ఉన్న ప్రజలు భారీ ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాల్లో ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు 5 సంవత్సరాల్లో మా మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, ఎంపీ గారు బెల్లాన చంద్రశేఖర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ చిన్నచీని గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో సోమవారం జరగబోయే ఎన్నికల్లో గతంలో 26,000 మెజార్టీ వస్తే ఈరోజు తప్పకుండా 40,000 మెజార్టీతో ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు జెండా ఎగరేస్తారు. మళ్ళీ విజయనగరం పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.